ఎలాగో చేసిన పాపము కడుగుటే ఎలాగో పాపము చేతులే బ్రతుకుటే ఎలాగో చేసిన పాపము కడుగుటే ఎలాగో దానికొకే మార్గం గొల్గొతా మార్గం దానికొకే మార్గం గొల్గొతా మార్గం యేసుని రక్తం సమస్త పాపం శుద్ధీకరించును చిన్ని తమ్ముడా పాపం చేయకురా చిన్న చెల్లి పాపం చేయకురా చిన్ని తమ్ముడా పాపం చేయకురా చిన్న చెల్లి పాపం చేయకురా చిన్న చెల్లి పాపం చేయకురా చిన్ని తమ్ముడా పాపం చేయకురా చిన్న చెల్లి పాపం చేయకురా ఎంత గొప్పదో నమ్మ నల్లటి ఎర్రటి చీమ ఎంత చక్కని బొమ్మ చిట్టి పొట్టి చీమ ఎంత గొప్పదో నమ్మ నల్లటి ఎర్రటి చీమ ఎంత చక్కని బొమ్మ మా గందరికి నీవో సందేశం మా గందరికి నీవో సందేశం ఆలీవే ఓలీవే బాలే పాఠం ఆలీవే ఓలీవే బాలే పాఠం చీమల యొద్దకు వెళ్ళు సోమరి నీవు వెళ్ళు కాలాన్ని గుర్తించి సిద్ధపడే ఆ చీమ చీమల యొద్దకు వెళ్ళు సోమరి నీవు వెళ్ళు కాలాన్ని గుర్తించి సిద్ధపడే ఆ చీమ ఎంత కష్టజీవి ఆ చిన్నారి జీవి ఎంత కష్టజీవి ఆ చిన్నారి జీవి రాబోయే కాలానికి వాక్యం సిద్ధం చేసుకో రాబోయే కాలానికి వాక్యం సిద్ధం చేసుకో కూర్చున్నాం. దేవుడు మానవుడిని తన ఆకారంలో తన పోలిక చొప్పున నిర్మించినాడు. మానవుడు కూడా తనలాగానే ఉండాలని నిర్మించినాడు దేవుడు. దేవుడైతే పరిశుద్ధమైన దేవుడు, పాపం లేనటువంటి వాడు. ఆ రీతిగానే మానవుడు కూడా పాపం లేనటువంటి వాడుగా పరిశుద్ధుడిగా ఉండాలని ఏర్పాటు చేసినాడు. ఈ లోకము పాపంలో ఉన్నది. అలాంటి పాప జీవితంలో జీవిస్తా ఉన్నాడు. దొంగతనాలు, వ్యభిచారములు, కామాతృత, దేవదూషణ, అహంభావము, అవివేకముతో మానవుడు చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నాడు. ఉదయం వేసుకుని కాడి నుంచి కూడా ఎంత ఆస్తి ఉన్నా సరే మానవుడు జీవిస్తా ఉన్నాడు. అలాంటి మానవుడు పాపంలో ఉన్న కారణాలు బట్టి నిత్యాగ్ని నరకానికి పాత్రుడైపోయినాడు. దేవుడైతే మానవుని తన ఆకారంలో తన పోలికను చొప్పున నిర్మిస్తే మానవుడేమో పాపంలోకి వెళ్ళిపోయినాడు. అలాంటి మానవుని ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు. దేవుడు చెబుతా ఉన్నాడు, బైబిల్ చెబుతా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. అలాంటి పాపంనే ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆగా తన ఇంటి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపగా నిత్య జీవం పొందడానికి ఆయన అనుగ్రహించాను. ఆ రీతిగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, పాపంను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలోకి మానవుడిగా వచ్చినాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవేళ స్నేహితుల ఈ ఉదయకాల సమయంలో నీవు యేసుక్రీస్తు అంటే కొంతమందికి జాతికి దేవుడు అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు భూమిని ఆకాశాన్ని సమస్తము సృష్టించిన సృష్టికర్త, మానవుని నిర్మించిన నిర్మాణకుడు. అలాంటి దేవాతి విశ్రాంతిస్తాను, సంతోషమిస్తాను పిలుస్తా ఉన్నాడు. కొద్దిగా
నీ పాపాలన్నీ క్షమించేస్తాడు. మీరు తన కుమారుడుగా చేసుకుంటారు. తన అందరైతే అంగీకరిస్తారు అనగా తన నామందు విశ్వాసించే వారు దేవుని పిల్లలు అధికారం అనుగ్రహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అదే మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళమే చెప్పి నేను నెమ్మదిలేని స్థితిలో ప్రభువారు ప్రేమించినాడు. నెమ్మదిలేని స్థితిలో ఉంటే దేవుడు ఉదయకాల ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. పిల్లలతో వచ్చినాం గమనించు. మంచి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళమే దిగులు వచ్చినాం ప్రయాసపడి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏం చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. పాపాలు క్షమించు అంటే చాలు. నీ పాపాలు క్షమించేస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. నువ్వు కింద తెలుసుకోవాలంటే ఇదే మార్కెట్ వెనకాల బలకా ప్రార్థన మందిరం ఉంది. రండి, దేవుని సేవకులు ఉంటారు. ప్రతి ఆదివారము అందరి కోసము ఆరాధన 10:30 గంటలకు జరుగుతూ ఉంటుంది. రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. మీకోసము మీ పిల్లల కోసము ప్రార్థన చేస్తాం. నమ్మదగిన మా గొప్ప దేవా, మీ పాదములు కొందనాలు. చిన్న బిడ్డల ద్వారా ఈ యొక్క వీధులు దేవ యాక్షన్ సాంగ్స్ ద్వారా తండ్రి ప్రదర్శించుడుగా మీ సన్నిధి సంపూర్ణం అనుగ్రహించండి. యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించండి తండ్రి, ఆమేన్. మా
చేయకురా. సమయంలో మా శుభంలో మీకు తెలియజేస్తూ ఉంటున్నా. మీరు చూస్తూ ఉన్నారు, ఏంటి చిన్నపిల్లలు కిరీటాలు పెట్టుకున్నారు, వాక్యాలు చెప్తున్నారు, ఏంటి కథ అని మీరు అనుకోవచ్చు. అది శుభకరమైనటువంటి వార్త, పరలోకానికి తీసుకెళ్ళేటువంటి వార్త, యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి వార్త. ఈ వార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు, మాట తప్పని దేవుడను అని. ఆయన మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏమిటి ఆ మాట అంటే, సర్వలోక మానవాన్ని కొరికాయి, నన్ను నిన్నే బలిగాను అర్పణగాను చేసుకొని మీరు చేసిన పాపమంతా, మీరు ఆడిన అబద్ధములన్నీ, మీరు ఆ త్రాగుడంతా, ఆయనే మాట తప్పని దేవుడు. ఇంకో మాట చెప్ప
అన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరిలో మోక్షానికి పరలోకానికి చేరలేదని. వస్తున్న ప్రియులారా, ఈ లోకంలో ఉండగానే నిజమైనటువంటి దేవుడు పాపల కొరకై అనగా మానవుల కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచినటువంటి ఏకైక గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే ఎరుగుతారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ వారం దినాలుగా చిన్న పిల్లలకు రకరకాల పాటలు దేవుని వాక్యం నేర్పించి చివరి దినాన ఈ విధంగా పిల్లలతో ఊరేగింపుగా ఈ సత్యమైనటువంటి వార్త, పరలోక వార్త, శుభవార్త మీకు తెలియజేయడానికి వచ్చి ఉంటున్నాం. ఉంది అక్కడ ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. రండి. ప్రతి మంగళవారము అందరి కొరకై ఆలోచన పట్ల కొరకై ప్రార్థన చేస్తారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. రండి, అక్కడ మీరు పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటున్నాం. సహాయిస్తున్నా ఎటువంటి వాక్యం పరిశీలి